హలో అశోక్. హలో అండి. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులు చూస్తుంటుంటే ఒక రాజకీయాలంటే ఇవేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ 151 సీట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా రెండోసారి వద్దని అన్నారో ఏందో, మరి 11 స్థానాలకి అయినా పడిపోయారు. అంటే కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేకపోయారు. మరి ఆయన ఏం చేశారు, ఎందుకు సంపాదించుకోలేదు, ఈ తప్పిదాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే గతం గత. కానీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినప్పుడు సాధారణంగా మనలో ఉన్న ఒక ఆత్మస్థైర్యం అనేది పడిపోతుంది, డౌన్ అవుతాం ఇన్ జనరల్గా. దట్టు ఒక రాష్ట్రానికి అధిపతిగా ఉన్న ఆయన తేరుకోవడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే వచ్చిన గవర్నమెంట్కి టైం ఇవ్వాలి, మాట్లాడకూడదు, కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కనీసం ఒక 2 ఏళ్ళన్నా ఛాన్స్ ఇవ్వాలి. మరి అదేంటో తెలియట్లేదు. అందుకే అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఒక క్రైమ్ స్టోరీ, థ్రిల్లర్ స్టోరీ కనిపిస్తూ ఉంటుంది మనకి ఏపీ చూస్తుంటుంటే. 8 నెలల నుంచి ఆయన వాయిస్ వినిపించింది. ఇప్పుడు ఎందుకో ఈ 8-9 నెలల్లోకి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉంది. ఫ్రీ బస్ అన్నారు, పాపం మహిళలు దానికోసం ఓట్లు వేసారంట, అంతే. అక్కడికి వెళ్ళి లేదు, ఇంకొస్తుందన్న ఆశ కూడా లేదు, పథకాలన్నీ ఎక్కడ పోయో తెలియదు. ఈ అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఓట్లుగా మలుచుకోవడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇంకా 1-2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి 2.0గా మారి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. అఫ్కోర్స్ లాస్ట్ టైం కూడా పాదయాత్ర చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఈ 2.0 గురించి ఏం చెప్తారు? అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్టార్టింగ్లో ఒక పాయింట్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి చాలా తొందరగా రికవర్ అయ్యాడు అనేది. జగన్మోహన్ రెడ్డికి రికవర్ అవ్వడానికి తొందర ఏం కాదు, ఆయనకు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత 2 రోజే బయటకు వచ్చేసి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన పునరాలోచించుకోవడం మొదలు పెట్టేశాడు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక మంచితనం అంటారా అది, లేదంటే అది ఆ పుట్టుకతో వచ్చిన లక్షణం అంటారో తెలియదు, కానీ ఆయన ఈజీగా కూడా ఏదన్నా ఒకటి జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఓకే, ఇది జరిగిపోయింది కదా, ఇంక వదిలేసేయండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ మనం ఎలా రికవర్ అవ్వాలి, ఎలా చేయాలనేటువంటి ఒక అంశాన్ని ఆయన చాలా ఈజీగా చేస్తూ ఉంటారు. సో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి సంబంధించి చూసుకుంటే చాలాసార్లు ఆయన గతంలో కూడా 2019 ఎన్నికల్లో అధికారం చాలా సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వండి నాకు, నేను ఖచ్చితంగా మీకు మంచి అభివృద్ధి చేసి చూపిస్తాను, పథకాలన్నీ అందిస్తానంటే కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. సో పాదయాత్ర అనేది ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ఒక రాజకీయ పార్టీకైనా ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి లీడ్ చేసే వ్యక్తికి కూడా ఒక బూస్టప్ ఇచ్చేటువంటి ఒక వార్డ్ లాంటిది. సాధారణ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు పాదయాత్ర ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయలేదు, కానీ లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేశారు. అప్పట్లో మనం చూడలేదు, గతంలో చేసుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసుకుంటూ వచ్చారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు మొన్న లోకేష్ గారు చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని చెప్పేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని కామెంట్ చేస్తారు. సో చేయడంలో తప్పలేదు, దాన్ని ఎవరు ఆపే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నేత, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పాదయాత్రకు వెళ్ళొచ్చు, ప్రజల్లోకి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆయన పార్టీని మళ్ళీ స్థిరం చేసుకోవడానికి, పార్టీని స్ట్రెంత్ చేసుకోవడానికి ఆయన చేసే వ్యూహాలు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది అనేది ఒక చర్చ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి ఆయన పాదయాత్ర చేసినప్పుడు నాకు సరిగా సెక్యూరిటీ ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను అడ్డంకులు పెడుతున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే, మరి ఇప్పుడు ఒకవేళ ఈయన ప్రధానంగా 2027 చివరిలో చేస్తామని చెప్పేసి అంటున్నారు, ఒకవేళ ఆ సమయంలో చేస్తే మరి అప్పుడు గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తే అనేది కూడా ఎందుకు మొన్న కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా సరైన ఉన్నాయండి. అంటే ఆయన అని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, మనం కొన్ని విజువల్స్ కూడా చూసాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా దాని మీద చాలాసార్లు వైసీపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ప్రస్తుతం చాలామంది పార్టీ వ్యక్తులు గవర్నర్ గారిని కలిశారు. డైరెక్ట్గా మిథున్ రెడ్డి గారు అయితే ఎంపీ కేంద్ర మంత్రి డైరెక్ట్గా లేఖ రాసి, అమిత్ షా గారికి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, ఇవ్వాలి కూడా రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ కొన్ని తెలుసు కదా, ఆటోమేటిక్గా ఒక పార్టీ అధికారంలో ఉండి పడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు, వాళ్ళని పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, రివెంజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ సహజంగా సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూడాల్సినటువంటి ఒక పాజిటివ్ ఏంటంటే, ఆయన చాలా ఈజీగా కోలుకొని అంత పెద్ద ఓటమిని కూడా 11 స్థానాలకు పడిపోయినా కూడా బయటకు వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ ఏడాది ఆయన కూడా సమయం ఇవ్వాలని చూశారు. ఆయన సమయం ఇవ్వాలని చూసినా కూడా కూటమి ఆ సమయం ఇచ్చే టైం వరకు ఇవ్వలేదు. ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తుంది. ఇటీవల మనం చూసుకుంటే మిర్చి రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది. సో ఆయన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నేతగా బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్ వచ్చింది. సో మాట్లాడాడు. అలాగే లింగమయ్యకి సంబంధించిన ఒక హత్య జరిగింది. ఆయన పార్టీ కార్యకర్తను చంపినప్పుడు ఆయన కూడా ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఆయన ధైర్యం ఇవ్వాలి కదా. ఒక పార్టీ
పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ఆయన సైలెంట్గా ఉండాలనుకున్నా కూడా కూటమి ప్రభుత్వం అలా ఉండనివ్వట్లేదు, ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంది, దానివల్ల ఆయన బయటికి రావాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నేత బయటకు వస్తున్నప్పుడు ఎక్కడా కూడా జనాల నుంచి కొంత స్తబ్దు ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తే ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఏదో గొడవలు అవుతాయి, లేదంటే మనల మీద కేసులు పెడతారు, ఏదో ఒకటి చేస్తారు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఏమైపోతుందంటే విపరీతంగా జనం వచ్చేస్తున్నారు, లక్షల్లో జనం వస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్తున్నప్పుడు విపరీతంగా జనం వస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే ఆయన మైలేజ్ని ఆయనే పెంచుకోవట్లేదు, కూటమి పెంచేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ కూటమి పెంచుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే పార్టీకి సంబంధించిన స్థితిగతులపైన, పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి స్ట్రెంతన్ చేసుకోండి. గతంలో దాదాపు 80 నుంచి 85 మందిని మార్చి ఒక చరిత్ర సృష్టించాడు ఆయన. గెలుస్తారా ఓడిపోయారా వాళ్ళందరిని పక్కన పెడితే నియోజకవర్గాల మార్పు అనేది ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ తీసుకునేటువంటి ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. ఆ స్ట్రాటజీ తప్పింది అని కూడా అది తప్పింది కాబట్టే కదా, తప్పింది కాబట్టే 11 స్థానాలకు పడిపోయాడు. సో ఆ తప్పిదాన్ని ఇప్పుడు ఆయన కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇంకొకటి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మోయాల్సిన ఒక రకంగా చెప్పే భారం ఏమనుకుంటే, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి సిద్ధంగా ఉన్న కోటరీ కలవనివ్వట్లేదు. చుట్టూరు ఒక కోటరీ ఇప్పుడు లేదు కదండి, ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే కదా అంతే వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకుంటున్నారు. అంటే నేను వాట్ ఐ బిలీవ్ అంటే ఆయన 151 స్థానాలు రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, 11 స్థానాలు పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కలవడంటే ఆయన చెప్తేనే కదా మిగతా కోటరీ అనే చేసేది. ఆయన చెప్పకుండా డైరెక్ట్ గా కోటరీ ఏం చేయదు కదా. సో ఆ కోటరీ చేసిన జగన్మోహన్ రెడ్డి అనేది పెట్టుకున్నారు ఆయన. కోటరీ అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంతమంది ఉంటారు కదా, సలహాదారులు అంటారా, లేదంటే ఆయన చుట్టూ ఉండేటువంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నారు చాలా మంది వ్యక్తులు, మరి వాళ్ళని కోటరీ అని మనం వాళ్ళని. లోకేష్ గారికి కూడా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా మీకు ఉంటే లోకేష్ గారికి సంబంధించిన కలవాలంటే ఆయన చుట్టూరు కనీసం 10 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి కోటరీయే కదా. కానీ ప్రొజెక్ట్ చేసే విధానం వేరు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారంటే అనుకోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు తెల్లవారుజామున ఉదయం లేచిన వెంటనే కలిసేది ప్రజల్ని. అలా ఇప్పుడు మీరు అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు పక్కన ఆత్మలా కేవీపీ గారు తిరుగుతుంటారు, మరి ఆయన కూడా కోటరీ అనాలి కదా మనం. అదే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారుగా. ఛాన్స్ కదా, అంటే అది ఏమైపోద్ది అంటే కలవడానికి అపోజిషన్ పార్టీ వేసినటువంటి ఆ బురదని కడుక్కోవడంలో వైసీపీ విఫలమైంది. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే పదే కోటరీ అని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాచ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ 2 మినహాయిస్తే ఎక్కడా కూడా అక్కడ నిజంగా జరిగిందా లేదనేది పక్కన పెట్టేస్తే ఈ 2 వేసినటువంటి బురదను కడుక్కోకుండా దాన్ని వాళ్ళు అలానే అతికించుకుంటూ అలానే అంటించుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక్కడ మనం ఈ బురదను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కడుక్కోవడంలో విఫలమయ్యారేమో, కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బురదను అంటించిన వాళ్ళు తుడిపేసే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు సఖీతో ఒప్పందం గురించి అప్పుడు ఎంత పెద్ద రచ్చ జరిగింది. 2 రూపాయల చిల్లరకి కుదుర్చుకుంటే పెద్ద గొడవ. 4 రూపాయలకు పైగా 4 రూపాయలు చేసింది గవర్నమెంట్. ఆ బురదని వాళ్ళు వేసిన బురదను వాళ్ళే చెరపాల్సి వచ్చిందా? విమెన్ ట్రాఫికింగ్ అంటూ ఎన్ని వేల నెంబర్ చెప్పారు. సాక్షాత్తు అసెంబ్లీలో అలాంటిది ఏదీ లేని చెప్పారు హోంమంత్రి అనిత గారు. ఆ బురదను వాళ్ళే చెప్పారా? అంటే రాజకీయాలు ఎలానే ఉంటాయండి. రాజకీయాల గురించి ఇలా రాజకీయాలు అని అది చెప్పేది, రాజకీయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, జరిగింది ఏంటి అనేది తెలిసే లోపే, అదే ఒక సామెత ఉంటుంది కదా, నువ్వు నిజం చెప్పే లోపే అబద్ధం ఊరంతా వెళ్ళి తిరిగేసి వచ్చేసి నీ ఇంట్లో కూర్చుంటుంది అన్నట్టు. సో మనం నిజం చెప్పే లోపే అబద్ధాలన్నీ కూడా వివిధ మీడియా పత్రికల ద్వారా వివిధ ఛానల్స్ ద్వారా బయటికి వెళ్ళి తిరిగే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నారు. సో ఎనీవే ఆయన ఇప్పటికైనా రికవర్ అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. ఆయన పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. మేబీ అది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్తారని చెప్పేసి అమర్నాథ్ గారు వ్యాఖ్యలు అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ పార్టీని స్ట్రెంథన్ చేయాలి, మళ్ళీ నిలబడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళక తప్పదు. ప్రజల్లోకి వెళ్ళకపోతే ఈ 11 స్థానాలకు ఎలా దిగజారిపోయాడో అంతకంటే ఇంకా డిగ్రేడ్ పరిస్థితులు వైసీపీకి వస్తాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తారు. ఆయనకు తెలుసు ప్రజల్లోకి వెళ్తే ఆయనకు వచ్చే స్టేచరు, ఆయనకు వచ్చే యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు వెళ్తారు. వెళ్తే మాత్రం అది వాళ్ళు కూటమికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వైసీపీకి ఎంతగా అడ్వాంటేజ్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. ఆ రోజు తండ్రి రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా కలిసిమెలిసి ఉన్న కాంగ్రెస్ నేతలు శైలజనాథ్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీలోకి చేరడంతో ఇంకాస్త అది వెయిట్ వస్తుంది, బూస్టప్ ఇస్తుంది అని కూడా అనుకోవచ్చుగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ ఏం లేదండి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా టీడీపీని విభేదించి, అసలు ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ విభేదించి పుట్టింది కదా. సో అలాంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా టీడీపీలో వెళ్ళి చేరే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ పార్టీ వైసీపీ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఎంతో కొంత అభిమానం ఉంటుంది కదా రాజశేఖర రెడ్డి అంటే. సో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ షర్మిల గారు ఉన్నా కూడా వాళ్ళు పవర్లోకి వచ్చే పరిస్థితులు అక్కడ లేవు. ఇంకా ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి పార్టీ వైసీపీలోకి వెళ్తే కనీసం
మనకు సీట్ వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమిలోకి వెళ్తే అక్కడ జనసేన ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వాళ్ళ ముగ్గురే సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ కొత్త వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ ఎమర్జ్ అయ్యి మళ్ళీ అక్కడ భూమి పోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ వైసీపీలో ఉంటే ఈ 4 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండొచ్చు, నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు, పార్టీకి ప్రజల్లోకి దగ్గరగా ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే ఖచ్చితంగా అధినేత చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చినా రేపు గెలిచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చివరిలో పారాషూట్ లాగా వెళ్ళి మనం ఆ పార్టీలో చేరి అక్కడి నుంచి టికెట్ తెచ్చుకొని గెలవాలనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా అసాధ్యం. 8 నెలలకి అసంతృప్తి వచ్చింది అని మొదలవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ టైం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే ధైర్యం కూడా వీళ్ళలో ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుందో అని. ఖచ్చితంగా అది ప్రజలు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఓట్లు వేసిన తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.